హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడు రెగ్యులర్గా తినే చికెన్ రెసిపీలు తిని బోర్ కొడుతుందా? అయితే ఈ మధ్య బాగా ఫేమస్ అవుతున్న చికెన్ భునా మసాలా రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం 1 కిలో చికెన్ తీసుకొని 1 నిమ్మకాయ రసం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ పెరుగు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన భునా మసాలాని రెడీ చేసుకుందాం. దానికోసం ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, సోంపు, చెక్క, లవంగ, కరివేపాకు లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని 3 వెల్లుల్లి రెప్పలు, 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగింది, 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఆనియన్ ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకొని చికెన్కి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, చికెన్లో వచ్చే వాటరే సరిపోతుంది. ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేశాక కర్రీ ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న కొత్తిమీరని పైనుంచి వేసుకుంటే అంతే అండి, మన చికెన్ భునా మసాలా రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి.